ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాం మిక్కిలి ప్రియ పరలోకపు తండ్రి, మరొక పర్యాయము స్తోత్రమయ్యా. మీ ప్రియ పాదముల చెంత దేవా, మీ ప్రజలముగా దేవ, మీ ప్రియ కుమారులముగా, మీ ప్రియ కుమార్తెలముగా, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము దేవా 5-6 వచనాలు రాయించబడినట్లుగా రాజులైన యాజక సమూహముగా చేరి మీ నామమును గణపరిచి ఆరాధించడానికి దేవా మీరు చూపుతూ వచ్చిన మీ కృప, మీ ప్రేమ, వాత్సల్యమును బట్టి వేలాది స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. దేవా కరుణించుము. ప్రార్థించి ప్రకటించిన మేరకు సమయానికి మీ సన్నిధానములోనికి దేవ మేము చేరి రాగలగటానికి మీరు ఇచ్చిన మీ కృపకై స్తోత్రాలు. దేవా శత్రువు ఎన్నెన్నో ఆటంకములను మా ఎదుట ఉంచినప్పటికీ దేవా మీరు మాకు తోడుగా ఉండి మమ్మల్ని నడిపించే దేవుడవైనందుకై కృతజ్ఞతాస్తుతి చెల్లిస్తున్నాము. ఈ దేవుడు మనకు సదాకాలము తోడై ఉన్నాడు, ఈ దేవుడు మనకు సదాకాలము దేవుడై ఉన్నాడని దేవ మీరు సెలవిచ్చినట్లుగా దేవా మీరు మాకు తోడై ఉండే దేవుడవు, మమ్మల్ని నడిపించే దేవుడు అని మీరు బయలుపరుస్తూ వచ్చారు. అందును బట్టి స్తుతించగలుగుతున్నాము. దేవా ప్రయాణం అంతట్లో మీరు చూపిన మీ దక్షిణ హస్త సహాయతను బట్టి వేలాది స్తోత్రాలు చెల్లిస్తున్నాము. దేవా కరుణించుము. దేవా సమయానికి ఆరంభించి తండ్రి మీ నామమును గణపరచడానికి మీరు ఇచ్చిన ఈ యొక్క శ్రేష్టకరమైన సమయాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతి చెల్లిస్తున్నాము. దేవా అట్లా వచ్చిన మా సహోదరి సహోదరులను బట్టి స్తోత్రాలు. దేవ రావాల్సిన వారిని మీరే త్వరపెట్టి నడిపించండి. ఇంకా ఎవరైతే రాలేకపోతున్నారో అటు వారిని మీరే క్షమిస్తూ రావాల్సిందిగా ప్రార్థన చేస్తున్నాం. మీటింగ్ అంతా కూడా దేవా మర్యాదగాను తండ్రి ప్రభా మీ నామమునకు ఘనత తెచ్చే విధంగా ఉండుటకు మీరు సహాయం చేయండి. నిలబడుతున్న మీ దాసుని నన్ను బలపరచుము దేవా. పరము నుంచి మీరే కొంత అనుగ్రహించండి. మీ ప్రజల ఆత్మ సంబంధమైన ఆకలి దప్పికను మీరే తీరుస్తూ రావాల్సిందిగా ప్రార్థన చేస్తున్నాం. దేవా అట్లు ప్రత్యేకించి దేవ పాటలు పాడేవని బలపరచుము, వాయిద్యాలు వాయించవని బలపరచుము, కరెంటును మైక్ సిస్టమ్ను మీ స్వాధీనంలో మీరు ఉంచుకుంటూ రావాల్సిందిగా ప్రార్థన చేస్తున్నాం. దేవా జరుగుతున్న పరిచర్య అంతటి ద్వారా మీ నామమునకు మాత్రమే మహిమా ఘనత ప్రభావములు కలుగుటకు సహాయము చేయండి. దేవా అట్లు నీ వాక్యం వెల్లడవుటతోడా వారికి వెలుగు కలిగిన మాట దేవా మీరే దేవ మీ ప్రజల పక్షముగా నెరవేరుస్తూ రావాల్సిందిగా ప్రార్థన చేస్తున్నాం. అనేకులు దేవా అంధకార చీకటి సంబంధమైన దేవ ఈ రాజ్యము నుండి దేవ పరలోక సంబంధమైన రాజ్యమునకు అడుగు వేయలాగున మీరు సహాయం చేయండి. అనేకుల మనోనేత్రములు తెరవబడలాగున మీరు సహాయం చేయండి. అనేకులు దేవా శత్రు యొక్క ఆ బంధింపబడిన బంధకముల నుంచి విడుదల కలుగునట్లు మీరు సహాయం చేయండి. దేవా అనేకులు వెలుగు మయమై ఉన్న ఆ క్రీస్తును చూచులాగున మీరు సహాయము చేస్తూ రావాల్సిందిగా ప్రార్థన చేస్తున్నాం తండ్రి. దేవ మీరే సహాయము చేయండి. దేవా అట్లు ప్రత్యేకించి వ్యక్తిగత ఆరాధనా సమయమును దీవెనకరంగా ఉంచుము. దేవా చెప్పబడిన మాటల ద్వారా మేము మీ నామమును గణపరిచి దేవ వ్యక్తిగతంగా తండ్రి ప్రభు మా హృదయములను అర్పించే వారంగా ఉండుటకు సహాయము చేయండి. బలవర్తమానం ద్వారా కరుణించుము. దేవ వేటిని విసర్జించాలను వేటిని నేర్చుకోవాలను నీ వాక్యపు వెలుగులో దేవ పరీక్షించుకొని యోగ్యకరమైన రీతిలో బలను సమీపించలాగునా మీరు సహాయము చేయండి. దేవ చివరి ప్రార్థన ఆశీర్వాదం వరకు మీ సన్నిధి మాకు తోడుగుంచండి. దేవ అటు ప్రత్యేకించి దేవ ఎండవేడివి నుంచి కూడా మీరు తప్పించమని ఏ ఒక్కరు తండ్రి ప్రభు అలసిపోకుండానట్లు దేవ మీరే సహాయము చేయండి. అట్లు ప్రత్యేకించి మా తండ్రి మీటింగ్ అంతటిని బట్టి స్తోత్రాలు. దేవా మీ యొక్క సహాయముకై పెడుతూ చీకటి శక్తులు అంధకార శక్తులు ఏసునామను బంధిస్తూ యేసే నామమున ప్రార్థించడి బ్రతిమాలి వేడుచున్నాం తండ్రి. ఆమేన్. పాట సంఖ్య 636. పాట సంఖ్య 636. యెహోవా నీ కృపతి చేయమును నిత్యము కీర్తింతున్.
నిత్యము కీర్తింతున్. యెహోవా నీ కృపాతిశయమును నిత్యము కీర్తింతున్. నిత్యము కీర్తింతున్. తరతరములకు నీ విశ్వాస్యత తెలియపరచెదను. తెలియపరచెదను. తరతరములకు నీ విశ్వాస్యత తెలియపరచెదను. తెలియపరచెదను. కలువరి సిలువ రక్తముతోని బంధన స్థిరపరచి పాపము క్షమించే. కలువరి సిలువ రక్తముతోని బంధన స్థిరపరచి పాపము క్షమించే. యెహోవా నీ కృపాతిశయమును నిత్యము కీర్తింతున్. నిత్యము కీర్తింతున్. వాని కృపాతిశయమును నిత్యము కీర్తింతున్. నిత్యము కీర్తింతున్. ప్రతిశోధనపై నీవు నాకు విజయమునిచ్చెదవు. విజయమునిచ్చెదవు. ప్రతిశోధనపై నీవు నాకు విజయమునిచ్చెదవు. విజయమునిచ్చెదవు. నన్ను విడిపించుటకు నీవు నమ్మదగిన వాడవు. నమ్మదగిన వాడవు. నన్ను విడిపించుటకు నీవు నమ్మదగిన వాడవు. నమ్మదగిన వాడవు. యెహోవా నీ కృపాతిశయమును నిత్యము కీర్తింతున్. నిత్యము కీర్తింతున్. యెహోవా నీ కృపాతిశయమును నిత్యము కీర్తింతున్. నిత్యము కీర్తింతున్. నీదు వాత్సల్యము నాపై నూతనముగను నూతనముగనుండును. నీదు వాత్సల్యము నాపై నూతనముగనుండును. నూతనముగనుండును. నీదు విశ్వాస్యత గొప్పదై మారనిదయ్యో. మారనిదయ్యుండును. నీదు విశ్వాస్యత గొప్పదై మారనిదయ్యుండును. మారనిదయ్యుండును.
వాని కృపతిశయమును నిత్యము కీర్తింతున్ నిత్యము కీర్తింతున్ నీదు రాకడ వరకు నన్ను నిందారహితునిగా నిందారహితునిగా నీదు రాకడ వరకు నన్ను నిందారహితునిగా నిందారహితునిగా నమ్మకమయ్యో నా ప్రభువా నన్ను కాచెదవు నన్ను కాచెదవు నమ్మకమయ్యో నా ప్రభువా నన్ను కాచెదవు నన్ను కాచెదవు యెహోవాని కృపతిశయమును నిత్యము కీర్తింతున్ నిత్యము కీర్తింతున్ యెహోవాని కృపతిశయమును నిత్యము కీర్తింతున్ నిత్యము కీర్తింతున్ మంచి పోరాటము పోరాడి జయమును పొందెదను జయమును పొందెదను మంచి పోరాటము పోరాడి జయమును పొందెదను జయమును పొందెదను మహిమా మకుటము నీచెడు ప్రభునకు హల్లెలూయా పాడేదన్ హల్లెలూయా పాడేదన్ మహిమా మకుటము నీచెడు ప్రభునకు హల్లెలూయా పాడేదన్ హల్లెలూయా పాడేదన్ యెహోవాని కృపతిశయమును నిత్యము కీర్తింతున్ నిత్యము కీర్తింతున్ యెహోవాని కృపతిశయమును నిత్యము కీర్తింతున్ నిత్యము కీర్తింతున్ పాట సంఖ్య 642. ఉన్నత స్థలములపై నెక్కించి చూపించు ప్రభు
ఎన్నదగిన మహారాక్షణ శిఖరము సుందరమందు సదా సుందర మందు సదా ఎన్నదగిన మహారాక్షణ శిఖరము సుందరమందు సదా సుందరమందు సదా మరణము మింగబడే ఘన విజయము ప్రాప్తమయే మరణము మింగబడే ఘన విజయము ప్రాప్తమయే మరణపు ముల్లును విరచి జయంబును యేసు అనుగ్రహించెను యేసు అనుగ్రహించెను మరణపు ముల్లును విరచి జయంబును యేసు అనుగ్రహించెను యేసు అనుగ్రహించెను ఉన్నత స్థలములపై ఎక్కించి చూపించు ప్రభు ఎన్నదగిన మహారాక్షణ శిఖరము సుందరమందు సదా సుందరమందు సదా ఎన్నదగిన మహారాక్షణ శిఖరము సుందరమందు సదా సుందరమందు సదా ఎవరు మనసు ప్రభుపై నిశ్చలముగా నిల్పెదరో ఎవరు మనసు ప్రభుపై నిశ్చలముగా నిల్పెదరో దైవ శాంతి నుండి క్రీస్తుతో నిలచి సంతసమందెదరు సంతసమందెదరు దైవ శాంతి నుండి క్రీస్తుతో నిలచి సంతసమందెదరు సంతసమందెదరు ఉన్నత స్థలములపై ఎక్కించి చూపించు ప్రభు ఎన్నదగిన మహారాక్షణ శిఖరము సుందరమందు సదా సుందరమందు సదా ఎన్నదగిన మహారాక్షణ శిఖరము సుందరమందు సదా సుందరమందు సదా ఆశ్చర్యకరుడాయనే ఆలోచన కార్తయును ఆశ్చర్యకరుడాయనే ఆలోచన కార్తయును నిశ్చయముగ బహుబుద్ధి వివేకము ఇచ్చి నడుపు సదా
ఆడిచి నడుపు సదా నిశ్చయము బహు బుద్ధి వివేకము ఇచ్చి నడుపు సదా ఆడిచి నడుపు సదా ఉన్నత స్థలములపై ఎక్కించి చూపించు ప్రభు ఎన్నదగిన మహతాక్షణ శిఖరము సుందరమందు సదా సుందరమందు సదా ఎన్నదగిన మహతాక్షణ శిఖరము సుందరమందు సదా సుందరమందు సదా చంచల హృదయులను మోస్కరు రఘు పాపులను చంచల హృదయులను మోస్కరు రఘు పాపులను వంచన లేక వాక్యమునకు తల వంచి విధేయులగురు విధేయులగురు వంచన లేక వాక్యమునకు తల వంచి విధేయులగురు విధేయులగురు ఉన్నత స్థలములపై ఎక్కించి చూపించు ప్రభు ఎన్నదగిన మహతాక్షణ శిఖరము సుందరమందు సదా సుందరమందు సదా ఎన్నదగిన మహారాక్షణ శిఖరము సుందరమందు సదా సుందరమందు సదా గుడికి తిరిగినాను మరి తిరిగినాను గుడికి తిరిగినాను మరి ఎడమకు తిరిగినాను నడుముడి త్రోవైదేయను శబ్దము చెవులకు వినబడును చెవులకు వినబడును నడుముడి త్రోవైదేయను శబ్దము చెవులకు వినబడును చెవులకు వినబడును ఉన్నత స్థలములపై ఎక్కించి చూపించు ప్రభు ఎన్నదగిన మహతాక్షణ శిఖరము సుందరమందు సదా సుందరమందు సదా ఎన్నదగిన మహతాక్షణ శిఖరము సుందరమందు సదా సుందరమందు
ముందు సదా పక్షిరాజు తనదో పిల్లల కాచెడు ప్రీతి పక్షిరాజు తనదో పిల్లల కాచెడు ప్రీతి రక్షణ కర్త యెహోవా నిన్ను కాచి రక్షించు సదా కాచి రక్షించు సదా రక్షణ కర్త యెహోవా నిన్ను కాచి రక్షించు సదా ఉన్నత స్థలములపై నెక్కించి చూపించు ప్రభు తిన్నదగిన మహారక్షణ శిఖరము సుందరముందు సదా సుందర ముందు సదా తిన్నదగిన మహారక్షణ శిఖరము సుందరముందు సదా సుందర ముందు సదా సుందర మధురాజు నీ కనులతో చూచెదవు సుందర మధురాజు నీ కనులతో చూచెదవు అందమైనయా పరలోక రాజ్యము ప్రబలుట చూచెదవు ప్రబలుట చూచెదవు మైనయా పరలోక రాజ్యము ప్రబలుట చూచెదవు స్థలములపై నెక్కించి చూపించు ప్రభు ఎన్నదగిన మహారక్షణ శిఖరము సుందరముందు సదా సుందర ముందు సదా ఎన్నదగిన మహారక్షణ శిఖరము సుందరముందు సదా సుందరముందు సదా వేసి చూస్తావా కరెక్ట్గా పడుతుందా లేదా అనేది
ప్రభుని ఆరాధించక మునుపు గత వారం ఏం విన్నాం మనం? హ్మ్? ఆశీర్వాదంలో దేన్ని గురించి నేర్చుకున్నాం మనం? దేవుడు మనల్ని ఏం చేస్తా వచ్చినాడంట? ఏర్పరచుకుంటా వచ్చినాడు కదా. ఎన్నో ఆత్మ సంబంధమైన ఆశీర్వాదముల గురించి మనం పరంపర ధ్యానించుకుంటూ గత వారం మనం విన్నది ఏంటంట? ఏర్పరచుకోవడం అని విన్నాం కదా. మొదటి ఆశీర్వాదం ఏంటో చెప్పాలా? మీకు ఎంతవరకు గుర్తున్నాయో చెప్పుకుంటూ పోతే కాదు కదా. దేవుడు మనల్ని ఏం చేస్తూ వచ్చాడంట? ఆశీర్వదించడానికి పూనుకుంటూ వచ్చాడు. అయితే ఈ ఆశీర్వాదం ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో రాయించబడినట్లుగా ఇదేంటంట? ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము అన్నాడు. అయితే ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము అని ప్రభు చెప్పిన కారణమును బట్టి మనం ఏం నేర్చుకుంటూ వచ్చాం? ఆ మొట్టమొదటి ఆశీర్వాదం రక్షణ అన్నది నేర్చుకున్నాం కదండి. రెండవది ఏంటంట? రెండవది విమోచన. మూడవది ఏంటంట? ఈ దేవుడు మనకు సదాకాలము తోడై ఉన్నాడు, సదాకాలం దేవుడై ఉన్నాడు. ఇది మూడవ మాట. మరి నాలుగవ మాట ఏంటంట? ఏర్పాటు. దేవుడు మనల్ని ఏం చేస్తూ వచ్చాడంట? ఏర్పరచుకుంటా వచ్చినాడు. అది గత వారం మనం నేర్చుకుంది. రండి, shall we turn our Bibles as our usual part, book of Genesis chapter 22 verse 17. I think this is the last month that we are going to meditate this word. As soon as possible, when we enter into the month of April, we will start the next verse, book of Joshua chapter 1 verse 9. అయితే ఈ దినము నాకు తెలిసినంత వరకు మనము చివరిగా ఈ మాటను ధ్యానించుకోబోతా ఉన్నాము. ఎందుకంటే ఇంకా మనకు వాగ్దానములు 3 మాటలు ఉన్నాయి. కాబట్టి ఆ వచ్చే 9 మాసములు కూడా మనం ఏం నేర్చుకోబోతున్నామంట? అక్కడ ఉన్న ఆ 3 మాటల్లో ఒక్కొక్క 3 మాసాలు మనము నేర్చుకోబోతూ ఉన్నాం. రండి, shall we turn our Bibles? Shall we turn our Bibles, book of Genesis chapter 22 verse 17. Reading all together. ఆదికాండం 22వ అధ్యాయము 17వ వచనం. నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలెను సముద్ర తీరమందలి ఇసుక వలెను నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపచేసేదను. నీ సంతతి వారు తమ శత్రువుల గవిని స్వాధీనపరచుకొందురు. అలాగే బుక్ ఆఫ్ ఎఫెసియన్స్ చాప్టర్ 1 వర్స్ 3. Book of Ephesians chapter 1 verse 3. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రియగు దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను. దేవుడు మనకేం చేస్తా వచ్చాడంట? ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును దేవుడు మనకు అనుగ్రహిస్తా వచ్చినాడు. కాబట్టి మనము చూస్తే ఈ యొక్క ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము అని మనం అనుకున్నప్పుడు గత 4 మాటలే కాదు కానీ ఈ 5వ మాటగా మనము చూస్తే దేవుడు మనకేం చేస్తూ ఉన్నాడంట?
ఐదవ ఆత్మ సంబంధమైన ఆశీర్వాదముగా దేవుడు మనకేమి ఇస్తా ఉన్నాడంటే, రండి, షాల్ వి టర్న్ అవర్ బైబిల్స్, బుక్ ఆఫ్ రెవల్యూషన్ చాప్టర్ 21 వర్స్ 3. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 3వ వచనం. బుక్ ఆఫ్ రెవల్యూషన్ చాప్టర్ 21 వర్స్ 3. అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుష్యులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురముండును, వారు ఆయన ప్రజలై యుందురు, దేవుడు తానే వారి దేవుడయ్యుండి వారికి తోడయ్యుండును. ఇక్కడ మనము చూస్తే దేవుడు ఏం బయలుపరుస్తూ ఉన్నాడంటే, ఐదవది బాహ్యంగా మనము చూస్తే దేవుని సన్నిధి లేదా దేవుని మందిరం. ఇక్కడ మనము చూస్తే దేవుని సన్నిధి అంటే ఏంటి అర్థము? దేవుని సన్నిధి అంటే దేవుడు ఎక్కడ ఉంటాడంట? ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి నా నామమున ప్రార్థన చేస్తారో వారి మధ్య ఎవరు ఉంటారంట? దేవుడు ఉంటాడు. మనం ప్రార్థన చేయకోకుండా వేరేది ఏది చేసినా దేవుడు ఉండడు. మాట్లాడే వాళ్ళ దగ్గర దేవుడు అసలుకే ఉండడు కదా. ఇంకేంటంట, వేర్ దెర్ ఇస్ నో డిసిప్లిన్షిప్ దెర్ ఇస్ నో గాడ్ అట్ ఆల్. ఎక్కడైతే క్రమశిక్షణ లేని జీవితం ఉంటుందో, క్రమశిక్షణ లేని ఆ జీవన శైలి ఉంటుందో అక్కడ దేవుడు ఉండడు కదా. ప్రభు ఏమంటా వచ్చాడయ్యా, ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి నా నామమున ప్రార్థన చేస్తారో. దేవునికి కావాల్సింది ఎవరంట? దేవుని సన్నిధి మనము అనుభవించాలి అని అంటే మనం ఎంతమంది ఉండాలి? కనీసము ఇద్దరు ముగ్గురు ఉండాలి. కాబట్టి మనం మన జీవితంలో ఈ దేవుడు ఐదవదిగా మనకేమి ఇవ్వబోతా ఉన్నాడంటే, ఈ భూమి మీద ఉన్నంత వరకు ఈ యొక్క దేవుని రాజ్యములోనికి దేవుడు మనకు ఏం చేస్తూ వచ్చాడు? ప్రవేశించే అవకాశమును దేవుడు అనుగ్రహిస్తూ వచ్చాడు. చాలా మంది ఏమనుకుంటారంటే, అయ్యా మీ దేవుడు రాజు అని చెప్తా ఉన్నారు కదా, ఆ దేవునికి రాజ్యం ఎక్కడుంది? ఆ దేవునికి ఉన్న ప్రజలు ఎవరు? ఆ దేవుడు ఎవరిని పరిపాలిస్తూ ఉన్నాడు? ఆ దేవుని రాజ్యము పేరేమిటి అని అడుగుతారు. మనము చూస్తే ఫరో అన్న ఒక రాజు ఉన్నాడు. ఆ యొక్క రాజు తన జీవితంలో రాజుగా పరిపాలన చేస్తూ ఉన్నాడు. అయ్యా ఈ ఫరో ఎవరికి రాజు అయ్యా అంటే, ఐగుప్తీయుల రాజు, ఐగుప్తు ప్రజలను పరిపాలించడం కోసమై ఏర్పాటు చేయబడ్డ రాజు. అయ్యా మంచిదే, మరి మీరు ఈ దినమున నేర్చుకోబోతూ ఉన్న ఈ రాజు ఎవరంట? ఎవరిని పరిపాలిస్తూ ఉన్నాడంట? ఎవరికి రాజు అయి ఉన్నాడంట? ఆయన దేశం ఏంటి? ఆయన పరిపాలన చేస్తూ ఉన్న రాజ్యము పేరేంటి అంటే, భూమి మీద కూడా దేవుని రాజ్యము ఉన్నది. ఏంటట? భూమి మీద దేవుని రాజ్యం ఉన్నది. కాబట్టి అదే మాట ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 3వ వచనములో రాయించబడతా వచ్చింది. ఇదిగో దేవుని నివాసము ఎక్కడుందంట? మనుషులతో కూడా ఉంది. మనుషులతో కూడా దేవుడు ఏం చేస్తా ఉన్నాడంట? సహవాసము చేస్తా ఉన్నాడు. కాబట్టి మనము చూస్తే ఇదే భూమి మీద సాతాను ఎలాగో విజృంభిస్తూ ఉందో, ఇదే భూమి మీద ఎట్లాగూ సాతానుకు అధికారం ఉందో, ఇదే భూమి మీద దేవుడు కూడా ఏం చేస్తా ఉన్నాడంట? ఆయన నివాసము చేస్తా ఉన్నాడు కదా. తన ప్రజలను ముచ్చటించడం కోసమై, తన ప్రజలతో మాట్లాడడం కోసమై, తన ప్రజలను ధైర్యపరచడం కోసమై, తన ప్రజలను తన కొరకై ఏర్పాటు చేసుకోవడం కోసమై, తన ప్రజలను తన కొరకై సిద్ధపరచుకోవడం కోసమై ఈ దేవుడు ఏం చేస్తా ఉన్నాడంట? మన మధ్యన నివాసము చేస్తా ఉన్నాడు కదా. కాబట్టి మనం మన జీవితంలో అయ్యా ఎందుకయ్యా నేను ప్రభువును ఆరాధించాలి అంటే, ఈ దేవుడు మనకేం చేస్తా వచ్చాడంట? భూమి మీద ఒక రాజ్యం ఉంచబడతా వచ్చింది. అదే దేవుని సన్నిధి కదా, లేదా దేవుని మందిరం అని చెప్పవచ్చు. బైబిల్లో యెషయా గ్రంథంలో రాయించబడతా వచ్చింది, నా మందిరము సమస్త జనులకి ప్రార్థనా మందిరము. దెర్ ఈజ్ నో క్యాస్ట్ అండ్ నో రిలీజియన్ అండ్ నో ట్రైబల్. అక్కడెక్కడ కూడా దేవుడు ఏం చెప్పలేదు, ఫలానా తెగవారు, ఫలానా జాతి వారు, ఫలానా మతం వారు, ఫలానా కులానికి చెందిన వారికి మాత్రమే నా మందిరం ప్రార్థనా మందిరం అని చెప్పబల్లా. ఏమన్నాడు ఆయన? నా మందిరం సమస్త జనులకు ప్రార్థనా మందిరం.
కదా. బైబిల్ రాయించబడిన సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహ గానము చేయుడి కదా. ఇట్స్ అన్ ఇంటర్నేషనల్ కాల్. ఇట్స్ a place that where we worship and adore and we will pray and sometimes we must have the tears in our eyes. That is what the Lord is living between us. దేవుడు మనతో నివసించడము అని అంటే ఆ స్థలములో మనం ప్రభుని ఆరాధించడాన్ని చూస్తాడు, ఆయనను మనము గణపరచేది చూస్తాడు, ఆయనను పూజించేది చూస్తాడు, మనము కన్నీరు విడిచే ప్రతి బాష్ప బిందువును దేవుడు ఏం చేస్తాడంట చూస్తాడు. కాబట్టి మనం మన జీవితంలో ఈ 5వ అనుభవము మొట్టమొదటిగా ఏంటంటే దేవుని సన్నిధిని మనము దేవుని సన్నిధానంలోనికి తీసుకొని రావటము. అనేకులు ఉన్నారు, దేవుని సన్నిధిలోకి వచ్చారా? రాలేదు. వాళ్ళు కూడా అంటే, అన్న మేము కూడా క్రైస్తవులమే, మా ముత్తాత నుంచి క్రైస్తవులమే. మరి ఎక్కడున్నావయ్యా నువ్వు? ఆదివారం అయిందిగా, 9 గంటలైందిగా, ఎక్కడున్నావు నువ్వు అంటే, అన్న లోకంలో ఉన్నా అన్న డ్యూటీలో ఉన్నా అక్క డ్యూటీలో ఉన్నానక్క, అన్న పలానా ప్రోగ్రామ్ లో ఉన్నానా. సి ద డిఫరెన్స్ బిట్వీన్ దట్ హూ వర్ చోజన్ బై గాడ్. దేవుని చేత ఏర్పాటు చేయబడిన జనాంగము ఎక్కడ సంతోషము వెతుకుతారు అంటే దేవుని సన్నిధిలో కదా. ఎందుకే ఈ దేవుని సన్నిధి దేవుడు ఉంచుతూ వచ్చాడంటే, రండి యెషయా గ్రంథము 61వ అధ్యాయము 13వ వచనం, క్షమించండి 66వ అధ్యాయం 13వ వచనం. బుక్ ఆఫ్ ఐజయా చాప్టర్ 66 వర్స్ 13. ఒకని తల్లి వాణిని ఆదరించినట్లు నేను మిమ్మును ఆదరించెదను. ఐ కంఫర్ట్ యూ. దిస్ ఇస్ వాట్ ద లార్డ్ హస్ గివెన్ ఏ గ్రేట్ బ్లెస్సింగ్ కదా. మనం మన జీవితంలో చూస్తే ప్రతి చిన్నదానికి నిరాశ పడతాం కదా. ఒకవేళ దేవుడు మనకు జన్మనిచ్చినప్పుడు అన్ని అవయవాలు పనిచేస్తూ ఉన్నాయి, కొద్ది రోజుల కళ్ళు పోయినాయి అనుకో, మనకు ఆసక్తి ఉంటుందా? మందిరానికి రావాలని అనిపిస్తుందా? ఒకవేళ కాలే విరిగిపోయింది అనుకో, దేవుని మందిరంలోకి వస్తామా? చెయ్యబోయింది అనుకో యాక్సిడెంట్ లో, దేవుని దగ్గరికి వస్తామా? రాము కదా. దేవుని మర్చిపోతాం, అంటాం అయ్యో ఆ దేవుడు నాకేం చేశాడన్నా, ఏమంటాం? ఆ దేవుడు నాకు ఏం చేశాడన్నా అని అంటాం. అయితే ఒక వ్యక్తిని నేను అడిగాను, అయ్యా ఎందుకయ్యా నువ్వు ఎక్కడో కూర్చొని బైబిల్ చదువుతా ఉన్నావు, నీకు సరిగా కాలు పని చేయలేదే, నీకెందుకయ్యా సరిగా చెయ్యి కూడా పని చేయలేదు, నువ్వు భిక్షాటం చేస్తూ ఉన్నావు, నువ్వెందుకు ఇంకా దేవుడు నమ్ముకొని ఉన్నావు అని నేను అడిగితే ఆయన అన్నాడు, అన్నా దేవుడు నాకు జీవం ఇచ్చాడన్నా అని అన్నాడు. నా కుటుంబాన్ని పోషించుకోవడానికి నాకు ఒక కాలు ఒక చెయ్యినిచ్చాడన్నా అని అన్నాడు. అన్నా నేను ఇంకా చచ్చిపోకోకుండా అనేకులకు దేవుని రాజ్య స్వార్థను ప్రకటించడం కోసమై దేవుడు నాకు స్వరాన్ని ఇచ్చాడన్నా అని అన్నాడు. అయ్యా దేవుని వాక్యము నిరంతరం చదవడం కోసమై దేవుడు నాకు కళ్ళనిచ్చాడన్నా అని అన్నాడు. మనం ఏం చేస్తామంట? లేని వాటి కోసమై పోరాడతామంట కదా. అయ్యో నాకు కాలు పని చేయలే, చెయ్యి పని చేయలే అని బాధపడే గుంపే ఎక్కువ. అయ్యో దేవుడు నాకు ఫలాంది ఇచ్చాడు, ఇచ్చిన దాన్ని బట్టి ఆయనకు కృతజ్ఞురాలనై ఉండాలా అన్నవారు తక్కువ కదండి కదా. దేవుడు మనకి ఏది ఇవ్వకపోతే దేవా నాకు అది ఈయనే ఇలే దాన్ని పట్టుకుని ఏడుస్తాం. ఎంత దౌర్భాగ్య పరిస్థితో కదా. ప్రియమైన సోదరుడా, ప్రియమైన సోదరి, దేవుణ్ణి ఆరాధించడానికి ఎన్నో మేలులు ఆయన మన జీవితంలో జరిగించున్నాడు. అందుకే కీర్తనకారుడైన దావీదు అంటాడు, నా ప్రాణమా యెహోవా చేసిన మేలులలో అనగా ఆయన చేసిన మేలులలో దేనిని మరువద్దు అన్నాడు. మనకేంటంట? మరచిపోతాం, మతిమరుపు జీవాలు మనమంతా కదా. దావీదు అందుకే అంటే ఎంత చక్కగా చెప్పాడంటే, నా ప్రాణమా ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవద్దు. కాబట్టి ఇక్కడ మనము చూస్తే దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది. ఆయన ఎవరినైతే ఏర్పరచుకుంటూ వచ్చాడో వారిని ఎక్కడికి నడిపిస్తూ వచ్చాడంట? దేవుని రాజ్యములోనికి నడిపిస్తూ వచ్చాడు. ఏంటంటే దేవుని రాజ్యము ఎవరైనా ఉండి అడిగారు అనుకో, అయ్యా దేవుని రాజ్యం అంటే ఏంటి అని అంటే పరలోకం అని చెప్పొద్దు. దేవుని రాజ్యం అంటే ఏంటంట? మనం ఎక్కడైతే దేవుని నామమును మహింపరుస్తామో, మనం ఎక్కడైతే కుటుంబంతోనైనా సరే సంఘముతోనైనా సరే కలిసి ఆ దేవుని గణపరుస్తామో అదేంటంట? దేవుని రాజ్యము. చాలా జాగ్రత్తగా గమనించాల. సో దేవుని రాజ్యం అంటే ఏంటంట? దేవుడు రాజుగా ఉండి పరిపాలన చేసేది. మరి పరలోక రాజ్యం అంటే మనం చనిపోయిన తర్వాత చూస్తాం. పరలోక రాజ్యం కాదు, ఇది దేవుని రాజ్యము కదా. ఈ దేవుడు మనకి ఏమై ఉన్నాడంట? ఇదిగో ఈయనే రాజు, ఈయన నీకు ప్రభువు అయి ఉన్నాడు
కదా, ఎంత చక్కగా రాయించబడతా వచ్చిందో. కాబట్టి మనం చూస్తే ఏం చేస్తా ఉన్నంట, దేవుని యొక్క మందిరంలోనికి వచ్చిన మనము, వివిధ పరిస్థితుల నుంచి వస్తున్న మనము, ఈ దేవుడు మనల్ని ఏం చేస్తా ఉన్నాడు, ఆదరిస్తూ ఉన్నాడు కదా. చాలాసార్లు మనం మన జీవితంలో ఆదరణ ఎక్కడ దొరకదు. ఎవరు ఆదరించినా కూడా తల్లి ఆదరించని, తండ్రి ఆదరించని, కుటుంబం ఆదరించని, బంధువులు ఆదరించని, ఇప్పుడు ఆదరించే వాళ్ళు ఎవరు లేరు అనుకోండి. ఒకవేళ ఆదరించినా కూడా మనం మన జీవితంలో ఆదరణ పొందలేము. అయితే ఎప్పుడైతే దేవుని మందిరంలోనికి మనం తీసుకొని రాబడతామో అప్పుడు ఏం చేస్తామంట, మనం ఆదరింపబడతాం కదా. ఈ దేవుడు మనకు దేవుడై ఉన్నాడు. ఈ దేవుడు ఏం చేస్తూ ఉన్నాడంటే మనల్ని దేవుని రాజ్యములోనికి నడిపించాడు. దేవుని రాజ్యములోనికి నడిపించి మనల్ని ఆదరిస్తూ ఉన్నాడు. సీ ద బ్లెస్సింగ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క ఆశీర్వాదం ఎంత గొప్పదో, ఎంత ఉన్నతమైనదో కదా. ప్రభుని ఆరాధిస్తూ ఉన్నప్పుడు, దేవా నీవు నా జీవితంలో నన్ను ఆశీర్వదించడం కోసమై ఎక్కడో లోకములో పడి ఉన్న నన్ను నీ యొక్క రాజ్యములోనికి నన్ను తీసుకొని వచ్చావయ్యా. ఆ రాజ్యం వేరొకటి కాదు. ఏంటంట, ఈ దినము నేను ఆరాధిస్తూ ఉన్నా ఈ బేతేలే కదా. దేవుని రాజ్యము భూమి మీద కట్టబడటం కనుక మనం చూస్తే ప్రభుని ఆరాధిస్తూ ఉన్నప్పుడు, దేవా నీ రాజ్యములోనికి నన్ను తీసుకొని వచ్చావు. నీ రాజ్యంలోనికి తీసుకొని వచ్చిన నన్ను నువ్వేం చేస్తా ఉన్నావు, ఆదరిస్తూ ఉన్నావు. ఏ పరిస్థితులు నేను కృంగిపోతూ ఉన్నానో, ఏ పరిస్థితులు నేను చేతగాని వాడగా ఉన్నానో, ఏ పరిస్థితులు నేను జారిపోతా ఉన్నానో, ఏ పరిస్థితులు నేను నిస్సహాయకురాలిగా ఉన్నానో, అటువంటి సందర్భములో నన్ను నీవు ఆదరిస్తూ ఉన్నావయ్యా. నేను పడిపోకుండా, చేజారిపోకోకుండా, నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోకోకుండా నన్ను ఏం చేస్తా ఉన్నావు, నీవు నన్ను ఆదరిస్తూ ఉన్నావయ్యా. ఎంత గొప్ప దేవుడవు కదా. ఈ భూమి మీద చాలా మంది జీవితంలో ఎంతో సంపద కలిగి ఉండి కూడా ఆదరణ లేని జీవితమును బట్టి వారు ఏం చేస్తూ ఉన్నారు, కృంగిపోతూ ఉన్నారు. వాళ్ళు అనుకుంటూ ఉన్నారు ఏమని, అయ్యో దేవా మాకు త్వరగా మరణాన్ని ఇచ్చేయ్యా, మేము త్వరగా చచ్చిపోతే మేలయ్యా. ఎంత ఆస్తుంటే ఏం ప్రయోజనం, నన్ను ఆదరించే వాడు లేడే. ఎంత ఆస్తుంటే ఏం ప్రయోజనం, నన్ను ఆదరించే స్త్రీ లేదే అని ఏం చేస్తూ ఉన్నారంట, బాధపడుతూ ఉన్నారు. ప్రేమైన సోదరుడా, ప్రేమైన సోదరి, అయితే యేసుక్రీస్తు ప్రభు వారిని స్వంత రక్షకునిగా అంగీకరించిన నేను ఆ జీవితంలో ఈ దేవుడు ఏం చేస్తా ఉన్నంట, మనల్ని ఆయన రాజ్యంలోనికి నడిపించి ఆ రాజ్యంలో ఉన్న నన్ను ఆయన ఆదరిస్తూ ఉన్నాడు కదా. ఒకటి రెండు ఉదాహరణలు చూద్దామా రండి. షాల్ వి టర్న్ అవర్ బైబిల్స్, బుక్ ఆఫ్ యాక్ట్స్ ఆఫ్ అపోస్టల్స్ చాప్టర్ 3. యాక్ట్స్ ఆఫ్ అపోస్టల్స్ చాప్టర్ 3, అపోస్తలుల కార్యములు 3వ అధ్యాయము. అపోస్తలుల కార్యములు 3వ అధ్యాయము 3-4 వచనాలు. పేతురును యోహానును దేవాలయములో ప్రవేశింపబోనప్పుడు వాడు చూచి భిక్షం అడుగగా, పేతురును యోహానును వానిని తేరి చూచి మా తట్టు చూడుమనిరి. వాడు వారి యొద్ద ఏమైనా దొరుకునని కనిపెట్టుచు వారి యందు లక్ష్యం ఉంచెను. అంతటా పేతురు, వెండి బంగారములు నా యొద్ద లేవు గాని నాకు కలిగినదే నీకిచ్చుచున్నాను, నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడుమని చెప్పినప్పుడు ఏమైపోయిందంట, వాడు లేచి వాడు నడుచుచు దేవుని స్తుతించుచు కదా ఏం చేస్తూ ఉన్నాడంట, దేవుని మందిరములోనికి వచ్చాడు. అప్పటిదాకా ఎక్కడ కూర్చొని ఉన్నాడంట, ఎక్కడున్నాడు, దేవుని మందిరం బయట కూర్చొని ఉన్నాడు. ఇంకో మాటలో చెప్పాలంటే మెటికల మీద కూర్చొని ఉన్నాడు. ఇంకో మాటలో చెప్పాలంటే భిక్షాటన చేస్తూ ఉన్నాడు. నిస్సహాయ స్థితిలో ఉన్నాడు. ఆదరణ ఉందా? ఎవరో వస్తారు తీసుకొని రావాలా, ఎవరో వస్తారు తీసుకొని పోవాలా, తన వల్ల ఏమి కాని స్థితిలో ఉన్న ఆయనని ఏం చేస్తా వచ్చాడంట, ఎప్పుడైతే దేవుని మందిరంలోనికి వచ్చాడో ఏమొచ్చిందంట, ఏమొచ్చింది, ఇప్పుడు ఏం చేస్తా ఉన్నాడు, వాడు గంతులు వేస్తా ఉన్నాడు. వానికి వచ్చిన కాళ్ళను బట్టి కాదు వాడు గంతులేసేది. వాడు ఎందుకు గంతులేస్తా ఉన్నాంట, అరే ఇన్ని రోజులు నేను బయట ఉన్నానే, లోపల ఎట్లుంటుందో తెలియదు, లోపల విధానాలు తెలియదు కదా. దేవుని యొక్క మందిరం ఎలాగో ఎంత చక్కగా కట్టబడి ఉంటుందో తెలియదు, ఆ దేవుణ్ణి ఎట్లా ఆరాధిస్తారో తెలియదు కదా. ఇవన్నీ ఒకసారి చూసినప్పుడు ఏమైపోయిందంట, సంతోషముతో గంతులు వేసినాడంట. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, డూ వి ఆల్ హ్యావింగ్ ద సేమ్ ఎక్స్పీరియన్స్ వెన్ వి వర్ బోర్న్ యాజ్ ఎ న్యూ బోర్న్ చైల్డ్? ఎప్పుడైతే మనం మన జీవితంలో నూతనమైన కుమారుడిగా, నూతనమైన శిశువుగా జన్మించే
పడిన అనుభవం కలిగి ఉంటామో అప్పుడు మనం ఏం చేస్తామంట, మనం కూడా అలాగే గంతులు వేసింటాం కదా. కాబట్టి ఈ యొక్క దేవుని మందిరం బయట ఉన్న వాడి పరిస్థితి లోపలికి వచ్చిన తర్వాత ఏమైందంట, పూర్తిగా మార్చబడతా వచ్చింది. ఎవరి సహాయం కొరకై వేడల కదా. దేవుని మందిరంలోకి వచ్చినాడు, ఆయనను చూసినాడు, ఆయనను ఆరాధించే ఆ మాటలన్నిటిని బట్టి ఏం చేస్తూ వచ్చినాడంట, సంతోషించాడు. బాహ్య సంబంధంగా ఇది కాళ్ళు వచ్చిన దానికే అని మనం తలంచచ్చు. అయితే అంతరంగములో దేనిని బట్టి సంతోషము ఆనందము అంటే కారణం ఆ దేవాలయము కదా, ఆదరింపబడతా ఉన్న స్థలం కదా. చాలాసార్లు మనం ఏమనుకుంటాం, అయ్యో దేవుని మందిరంలో ఏముందన్నా అని. ఇట్స్ ఎ కంఫర్ట్ కదా. బైబిల్లో ఒక మాట రాయించబడింది, సింహపు పిల్లలు లేమి గలవై ఆకలిగొనునేమో కానీ యెహోవా యందు భయభక్తులు గలవారు ఏం చేయరంట, ఆకలిగొనరు కదా. కాబట్టి మనం ప్రభుని ఆరాధిస్తూ ఉన్నప్పుడు, దేవా లోకంలో ఉన్న నన్ను నీవు ప్రేమించి నన్ను ఆశీర్వదించాలని ఎక్కడికి నడిపించావయ్యా, నీ మందిరంలోనికి నడిపించావు. నీ మందిరములో లేదా నీ సన్నిధానములో ఏముందంట, నన్ను నీవు ఆదరిస్తూ ఉన్నావయ్యా, నన్ను నీవు ఆదరిస్తూ ఉన్నావు. కాబట్టి ఈ వ్యక్తి ఏం చేస్తూ ఉన్నాడు, ఆదరణ పొందుకున్నాడు. ఆయనే కాదు, మార్కు సువార్త 2వ అధ్యాయంలో చూస్తే ఇక్కడ ఒక 4 వ్యక్తులు ఒక వ్యక్తిని మోసుకుంటూ వచ్చారంట. ఏం రోగం అంట ఆయనకి, పారలైసిస్ అంటే పక్షవాతం. పక్షవాతం వచ్చినాడు, పాపం ఏం చేయాలనో దిక్కు తెలియని పరిస్థితిలో ఉన్నాడు. అయితే వారి స్నేహితులు యేసయ్యను గురించి విని ఏం చేస్తూ వచ్చినారంట, యేసయ్య దగ్గరికి తీసుకొని వచ్చినారు. తీసుకొని వస్తే పాపం ఇల్లు అంతా కూడా ఏమైపోయిందంట, మనుషులతో నింపబడతా వచ్చింది. వాళ్ళు అనుకున్నారు, అరే పైకి పోయి ఎట్లయినా సరే యేసయ్య ఉన్న దగ్గర మనం దించితే వెంటనే వీడు బాగా అవుతాడు, మళ్ళీ ఎప్పుడు వస్తాడో తెలియదు ఆయన, కాబట్టి అంతదాకా వీడు బతికుంటాడో లేదో కూడా తెలియదు అని అనుకొని వాళ్ళు ఏం చేశారంట, పైకి వెళ్ళారు. ఆ మేడను ఏం చేశారంట, రంధ్రం చేసి ఆ మంచం బట్టి అంత రంధ్రం కరెక్ట్గా యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కడైతే ఉన్నారో అక్కడే ఆ మంచం దింపినారు. వెంటనే ఏమైపోయిందంట, ఏమైపోయింది, నిస్సహాయ స్థితిలో ఉన్నవాడు ఆదరింపబడతా వచ్చినాడు. కాబట్టి మనము చూస్తే దేవుని సన్నిధిలో ఏముంటుంది, ఆదరణ ఉంటుంది. హన్నా చూడండి, హన్నా తన జీవితంలో ఆదరణ పొందలేక ఎంతగా ప్రేమించాడో, ఎవరు, భర్త ఎల్కానా ఎంతగా ప్రేమించాడంటే హన్నాని, అమ్మా నీవు నాకు ఎంత చక్కగా చెప్పాడంటే, నేను నీకు 10 మంది కుమారుల కంటే శ్రేష్టమైన వాడను కానా అన్నాడు. అంటే ఎంతగా ఆదరించడానికి ఇష్టపడుతున్నాడా. ఈ పిల్లలు లేకపోతే ఏమైందమ్మాయి నీకు, నేనున్నాను కదా, నేను నిన్ను బాగా చూసుకుంటున్నాను కదా అని 2 పాళ్ళు ఇచ్చేవాడంట హన్నాకి. కానీ ఆదరణ పొందాలి. అయితే ఎప్పుడైతే దేవుని సన్నిధిలోనికి వచ్చిందో ఆమె ఏం చేయబడతా వచ్చిందంట, ఆదరణ పొందుకుంటా వచ్చింది. చాలాసార్లు మనం అనుకుంటాం, మన దుఃఖమైన హృదయాలతో వస్తాం కదా, ఇంట్లో ఉన్న పరిస్థితులను బట్టి, ఇంట్లో ఉన్న అరుపులను బట్టి, ఇంట్లో ఉన్న కొంత గందరగోళపు పరిస్థితులను బట్టి వస్తాం. అయితే దేవుని మందిరంలోకి వచ్చినప్పుడు మనం ఏం చేయబడతామంట, ఆదరింపబడతాం. ఈ దేవుడు మనల్ని ఏం చేస్తాడంట, ఆదరించే దేవుడు. పరిస్థితులు ఏవైనా పర్వాలేదు, పరిస్థితులు ఏవైనా పర్వాలేదు. ఈరోజు నేను నా పోర్షన్ చదువుతూ ఉన్నాను, లూకాసు వార్త చదువుతూ ఉంటే 9వ అధ్యాయం అనుకుంటా, యేసుక్రీస్తు ప్రభువారు ధోనిలో ఉన్నారు, ఆయన పడుకొని ఉన్నాడు. అయితే శిష్యులందరూ అదే ధోనిలో ఉన్నారు. ఆ ధోనిలో ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు ఏమి ఎదురైందంట వాళ్ళకి, తుఫాన్ వచ్చింది, గాలివాన్ వచ్చింది. అయ్యో వారు అనుకున్నారు ధోని మునిగిపోయింది, ఇంకా మనం చచ్చిపోతామని అనుకున్నారు. ఎంత ఆందోళన వాతావరణం ఉందంటే, అయితే ప్రభు అన్నాడు, వెంటనే గద్దించాడు, మీరు ఆగిపోండి అని. తుఫానుకు ఒక్క మాట దేవుడు ఆజ్ఞ ఇవ్వంగానే ఏమైపోయిందంట, తుఫాను అణచబడతా వచ్చింది. నెమ్మది కదా. ఆందోళన, ఆవేదన, వీటన్నిటిలో మనము ఆదరణ ఎక్కడ పొందుతామంట, ఆయన సన్నిధిలో. కాబట్టి ప్రభుని ఆరాధిస్తూ ఉన్నప్పుడు, దేవా ఎంత గొప్ప దేవుడు అయ్యా, నీవు నన్ను ప్రేమించి నన్ను ఆశీర్వదించడానికి పూనుకుంటా వచ్చావు. ఈ ఆశీర్వాదం బయటికి కనపడే ఆశీర్వాదం కాదు, బాహ్య సంబంధమైనది కాదు. ఈ ఆశీర్వాదము పర సంబంధమైనది కదా. ఆ ఆశీర్వాదమే దేవా ఏంటంటే, నన్ను నీ సన్నిధానంలోనికి నడిపించావు, నీ రాజ్యములోనికి నన్ను నడిపిస్తా వచ్చావు. నీ రాజ్యములో ఉన్న నన్ను నీవు ఆదరిస్తూ ఉన్నావు. ప్రతి పరిస్థితిలో నీవు నన్ను ఏం చేస్తా ఉన్నావు, ఆదరిస్తున్నావు కదా. ఒక్కసారి ఆదరించేవాడు కాదు దేవుడు,
ఎన్నిసార్లైనా ఈ దేవుడు మనల్ని ఏం చేస్తాడంట? ఆదరిస్తాడు. ఒకసారి చాలా మంది ఆదరిస్తారు, రెండోసారి ఏంది రబ్బా ఈయన పరిస్థితి ఎప్పుడు ఇంతలే, వీడు ఎప్పుడు అనారోగ్యంగానే ఉంటాడు, వీడు ఎప్పుడు బలహీనంగానే ఉంటాడు, వీడికి ఎప్పుడు ఏదో ఒకటి వస్తూనే ఉంటుందన్నా, ఎందుకన్నా దేవుడు వీడిని తీసుకుంటే బాగుండు అని అంటాం. కానీ దేవుడు అట్లా కాదు. ఎన్నిసార్లు మనం బలహీనంగా ఉన్నా, ఎన్నిసార్లు మనం అనారోగ్యంగా ఉన్నా, ఎన్నిసార్లు మనం మన చేత కాకపోయినా, ఎన్నిసార్లు పడిపోయినా ఈ దేవుడు మనల్ని ఏం చేస్తాడంట? ఆదరించేవాడు. ఎవరు ఆదరించరు, అయితే ఈ దేవుడు ఆదరిస్తాడు. కాబట్టి మొట్టమొదటిగా మనం ప్రభుని ఆరాధిస్తూ ఉన్నప్పుడు ఈ మాటను తలపోసుకుని ప్రభుని ఆరాధించాలి. రండి, ఇంకా రెండవ మాటను మనం చూసుకొని ముగించే ప్రయత్నం చేద్దాం. సమయం ఎక్కువైంది. విల్ క్లోజ్ విత్ ఇన్ 10 minutes. ఒక 10 నిమిషాల్లో ఈ సెషను ముగించే ప్రయత్నం చేద్దాం. రండి, మొదటిగా చూస్తే దేవుని రాజ్యము, రెండోదిగా చూస్తే దేవుడు మనకి ఇచ్చిన ఆశీర్వాదం ఏంటంటే పరలోక రాజ్యము. ఏంటంట? పరలోక రాజ్యం. మీరు అనుకోవచ్చా దేవుని రాజ్యం అంటే ఏంటి? దేవుని రాజ్యం అంటే భూమి మీద మనలాంటి అనేకులు కదా వివిధ రకాలైన స్థలముల నుండి ఎక్కడికి వస్తారంట? ఒక స్థలము ఏర్పాటు చేసుకొని దేవుణ్ణి ఆరాధించడానికి ఏర్పరచుకునే ఆ స్థలమే దేవుని రాజ్యము. అనగా భూమి మీద ఉన్న మనుషులు ఒకరిద్దరు కానివ్వండి, 100 మంది కానివ్వండి, 1000 మంది కానివ్వండి, లక్షల మంది కానివ్వండి, ఆరాధిస్తూ ఉంటారు కదా, ప్రార్థన చేస్తూ ఉంటారు కదా, అది దేవుని రాజ్యము. మరి పరలోక రాజ్యం అంటే ఏంటంటే, ఒక వ్యక్తి యేసుక్రీస్తు ప్రభు వారి యందు విశ్వాసం ఉంచిన తరువాత చనిపోయి, చాలా జాగ్రత్తగా గమనించాలి, యేసుక్రీస్తు ప్రభు వారి యందు విశ్వాసం ఉంచిన తరువాత ఆ వ్యక్తి చనిపోతే ఎక్కడ తిరిగి జన్మిస్తాడంట? ఆత్మ ఎక్కడికి పోతుందంట? పరలోక రాజ్యం పోతుంది. ఇది వ్యత్యాసము. అనగా భూమి మీద మనము దేవుని సన్నిధిని అనుభవించేది దేవుని రాజ్యము, మనము చనిపోయిన తరువాత దేవుని సన్నిధిని అనుభవిస్తే అదేంటంట? పరలోక రాజ్యము. ఇది చాలా బాగా మంచి వ్యత్యాసము. కాబట్టి ప్రియమైన సోదరుడా, ప్రియమైన సోదరి, నీ జీవితంలో ఇంకను ఈ యొక్క అయ్యా నా జీవితం చనిపోతే ఏమైతుంది, నువ్వు చూసినావా అని వ్యర్థమైన ప్రశ్నలతో నీవు ఆలోచిస్తూ ఉంటే సమయాన్ని కాలవ్యాపం చేస్తూ ఉన్నావు కదా. ఏది ఏమవుతుందో నీకు తెలుసో నాకు తెలుసో, ఒకవేళ అలాంటి అనాలోచనతో ఉంటే నీ వంటి నా వంటి వ్యక్తులు ఇంకొకరు లేరు. కాబట్టి ప్రేమైన సోదరుడా, ప్రేమైన సోదరి, బైబిల్లో చాలా స్పష్టంగా రాయించబడింది, ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత అతడు 2 స్థలాల్లో ఉండాలా. వాడి ఆత్మ ఎక్కడికి వెళ్తుందంట? ఆత్మేమో ఒకటి, నీవు నేను చేసిన దేవుని కొరకు మంచి కార్యాలు చేస్తే స్వర్గం, ఓకేనా. అలా కాకోకుండా నీ ఇష్టానుసారంగా నువ్వు జీవిస్తే నరకం. సింపుల్ గా చెప్పాలంటే దేవుడు చెప్పింది చేసిన ఏ ఒక్కడు కూడా యాతన పడినట్టు బైబిల్లో లేదు. నీవు నేను మన ఇష్టానుసారంగా జీవించామనుకో, మనం ఎక్కడుంటామంట? యాతన పడే స్థలం ఉంటది, మరవద్దు. కాబట్టి అయితే రెండవదిగా చూస్తే రక్షింపబడిన వారి జీవితములో దేవుడు ఏమి ఇవ్వబోతా ఉన్నాడంట? పరలోక రాజ్యము. ఈ పరలోక రాజ్యమును గురించి యోహాను సువార్త 14వ అధ్యాయం 2వ వచనంలో రాయించబడింది. ఏలైనగా నేను మీ కొరకు ఏం సిద్ధపరచడానికి పోతున్నాను? స్థలము సిద్ధపరచడానికి పోతున్నాడు ఆయన. భూమి మీద ఎక్కడైనా అయ్యా నాకు 100 ఎకరాలు ఉంది, నేను 100 ఎకరాల భూస్వామినండి అని అంటాం కదా. మరి పరలోకంలో నీకు స్థలం ఉందా? దేవుడు నివసించే స్థలములో నీకు స్థలం ఉందా? చనిపోయిన తర్వాత నెమ్మది పొందే స్థలము నీకుందా? లేదంటే ఆ చనిపోయిన తర్వాత ఆ దేవునితో కూడా కలిసి భోజనము చేయడానికి స్థలము నీకుందా అని ఎవరైనా అడిగితే ఈ ప్రశ్నకి నీ దగ్గర జవాబు ఉందా? ఈ ప్రశ్నకి నీవు జవాబు నీ దగ్గర ఉంటే నీవు ధన్యుడు, అంతే. నీకు భూమి మీద ఏం లేకపోయి ఉండొచ్చు, 1 ఎకరా కూడా 1 సెంటు కూడా స్థలం లేకపోయి ఉండొచ్చు, అయితే పరలోక రాజ్యంలో నీకు స్థలం ఉంటే నీవెవడవంట? ధన్యుడవు. కాబట్టి మనము చూస్తే ఈ దేవుడు ఏం చేస్తా ఉన్నాడు? మనల్ని పరలోక రాజ్యము వారసులుగా దేవుడు చేస్తా వచ్చాడు. అయితే అందరికీ వారసత్వం వస్తుందా? అందరికి వస్తుందా? ఇప్పుడు నేనున్నాను, నేను ఎవరికొన్న ఆస్తిని రాయిస్తానా? రాయించనుగా. నేను ఏదైనా సంపాదిస్తే నేనేం చేస్తా? అయ్యా నా కొడుకయ్యా, నా కుమార్తెయ్యా అని చెప్పగలుగుతా కదా. అలాగే ఎవరైతే ఈ పరలోక రాజ్యమును కలగజేసిన దేవుని యందు విశ్వాసం ఉంచుతారో, ఎవరైతే ఈ పరలోక రాజ్యాన్ని కలగజేసిన ఈ దేవునికి లోబడి ఆయన చెప్పినట్లు జీవిస్తారో వారికే పరలోక రాజ్యం. దేవుడు అందరికి ఇస్తాడా? మనమే అందరికి ఇవ్వము, మరి దేవుడు ఎట్లా ఇస్తాడు?
కాబట్టి ఆయన ఏం చేయాలంట? విశ్వాసం ఉంచాలి. ఆయన చెప్పిన పనులు చేయాలా. ఆయన ఏం చెప్పాడు? నీ ఆస్తి అమ్మి నేను చెప్పినట్టు చేయని అన్నాడా? అలా ఆయన ఏమన్నాడు? నీ హృదయాన్ని కల్మషము లేకుండా, నీ హృదయములోనికి పాపము రానియకుండా, నీ హృదయములో ఏం చేయాలంట? నన్ను నిరంతరము పూజించగలిగితే నీవెవరికి చెందిన వాడవుగా ఉంటావు? నాకు చెందిన వాడవుగా ఉంటావు అని దేవుడు చెప్పాడు. కాబట్టి ఈ 14వ అధ్యాయం 2వ వచనంలో చూస్తే ఈ దేవుడు మనకేం చేస్తా వచ్చాడంట? చనిపోయిన తర్వాత పరలోక రాజ్యములోనికి మనకు ఆహ్వానం కదా. పరలోక రాజ్యంలో స్థలాన్ని దేవుడు మనకు ఇవ్వబోతా ఉన్నాడు కదా. అయితే ఇక్కడ మనం చూస్తే ఈ పరలోక రాజ్యము ఎలా ఉంటదంట? బైబిల్ చాలా స్పష్టంగా చెప్పబడింది. అయ్యా, ఈ పరలోక రాజ్యం అన్నది కరెంటు పోతే చీకటిగా ఉండే స్థలము కాదు. ఏంటంట? పరలోక రాజ్యము నిత్యము ఏం చేస్తా ఉంటది? వెలుగుతా ఉంటది. ఆ వెలిగే వ్యక్తి ఎవరంట? గొర్రె పిల్ల అయిన ఆ క్రీస్తువు. ఎవరైతే నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టాడో ఆయనే ఆ రాజ్యమునకు అధికారి. ఎవరైతే నీ కొరకు నా కొరకు చనిపోయి నిన్ను నన్ను జీవింపు చేయాలని అనుకున్నాడో ఆయనే అక్కడ వెలిగిచ్చే ఆ వెలుగు. ఆ వెలుగు ఏందో నీవు నేను విశ్వాసం ఉంచామనుకో, నీవు నేను ఏం చేయబడతాం? వెలిగింపబడతాం. పరలోక రాజ్యములో వెలుగు ఉంటది. రెండోది ఏంటంట? ఎప్పుడు పగటి వేళలాగా చీకటి లేని కారణమును బట్టి ఎప్పుడు పగలులాగా ఉంటది. రెండవది అక్కడ వాకిన్లు ఏం చేయబడవంట? వేయబడం. మనమేమో రాత్రి అయితేనే వాకిలు వేస్తాం. ఎందుకు? దొంగలకు భయపడి కదా. పరలోక రాజ్యంలో వీధులు ఎట్లాంటి అంట? బంగారు వీధులు. మనమేమో ఈడ ఎంత పెట్టుకుంటున్నామో 1,63,000, 1,35,000, 1,13,000 పెట్టి కొంటున్నాం. కానీ అక్కడ బంగారం అన్నది ఎక్కడ ఉంటుందంట? మన పాదాల కింద ఉంటది. రోడ్లే బంగారు రోడ్లు. కాబట్టి ప్రియమైన సోదరుడా, ప్రియమైన సోదరి, దేవుడు మనకు అంత ఆధిక్యతలోనికి నడిపించాడు. ఒక వ్యక్తి భూమి మీద ఉన్నాడా? ఆయన ఎక్కడున్నట్టు? దేవుని రాజ్యంలో ఉన్నట్టు. రక్షింపబడి ఉంటే. చనిపోయినాడా? ఎక్కడున్నట్లు? పరలోక రాజ్యములో ఉన్నట్లు. కాబట్టి దేవుడు మనకి 2 అనుభవాలలోనికి మనలను నడిపిస్తా ఉన్నాడు. మొదటిదేమో దేవుని రాజ్యం. దేవుని రాజ్యం ఇప్పుడు అనుభవిస్తా ఉన్నాం. అయితే ఒక దినం వచ్చినప్పుడు నీవు నేను ఎక్కడికి వెళ్తామంట? పరలోక రాజ్యంలోనికి వెళ్తాం కదా. కాబట్టి ఇది ఆత్మ సంబంధమైన ఐశ్వర్యము. కాబట్టి ప్రభుని ఆరాధిస్తూ ఉన్నప్పుడు మొదటిగా దేవలోకంలో ఉన్న నన్ను నీవు ఆశీర్వదించడానికి పూనుకుంటా వచ్చావు. ఆశీర్వదించడానికి పూనుకొని నీ రాజ్యంలోనికి నన్ను నడిపిస్తా వచ్చావు. నీ రాజ్యములో నన్ను చేర్చి, నీ రాజ్యములో ఎప్పుడైతే నా జీవితంలో ఆందోళన, ఎప్పుడైతే నా జీవితంలో ఆదరణ లేని జీవితం ఉందో, అయితే ఎప్పుడైతే నేను నీ సన్నిధానంలోనికి వచ్చానో, నీ రాజ్యంలోనికి వచ్చానో, నేనేం చేయబడతా వచ్చానో? ఆదరింపబడతా ఉన్నానయ్యా. రెండోదిగా చూస్తే నన్ను ఏం చేస్తా ఉన్నావు? నీవు నిరంతరం పరిపాలన చేసే ఆ పరలోక రాజ్యమునకు వారసురాలిగా చేసావయ్యా అని ఏం చాలా ప్రభును ఆరాధించబద్దులమై ఉన్నాం. రెవల్యూషన్ అనగా ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 5-7 వచనాల్లో చూస్తే ఆయన మనల్ని ఏం చేశారంట? రాజులైన యాజక సమూహము, దేవుని సొత్తైన ప్రజలు. చూడండి ఎంత చక్కగా రాయించబడిందో. మనం ఎవరమంట? దేవుని సొత్తైన ప్రజలు. సాధారణమైంది కాదు. ఇప్పుడు నేను అనుకోండి, నా సొత్తు అనుకోండి, పొరపాటున యా చేతిలో నుంచి జారిపోతుందో తెలియదు కదా. ఏ దొంగ వచ్చి నా సొత్తును అపహరిస్తాడో తెలియదు. అయితే దేవుని సొత్తును ఎవరైనా అపహరిస్తారా? అవకాశం ఉందంటారా? దేవుని చేతిలో నుంచి లాక్కోగలరా? ఇప్పుడు చూద్దాం. దేవుని చేతిలో నుంచి ఒక వ్యక్తిని లాక్కోగలరా లేదా అని చెప్పడానికి ఒక చిన్న మాట చెప్పి నేను ముగించడానికి ఇష్టపడతా ఉన్నా. ఇప్పుడు మళ్ళా దేవుని స్వరూపం గురించి చూద్దామా? దేవుని స్వరూపం ఎట్లాంటిదంట? ఆకాశం ఆయన సింహాసనము, భూమి ఆయన పాదపీఠము. ఇప్పుడు ఒక్కసారి ఆలోచించుదాం. మరి ఆయన చెయ్యి ఎంత ఉండాలా? ఆయన చెయ్యి ఎంత ఉండాలా? మరి ఆయన చిటికిన వేలు ఎంత ఉండాలా? ఆయన వేళ్ళు ఎంత ఉండాలా? ఆయన వేళ్ళ మధ్యలో ఉండే మనల్ని అపహరించడం సాధ్యమేనా? సాధ్యము కాదు. కాబట్టి ఆయన గొప్ప దేవుడు, ఆయన బలశాలి కదా. ఎదిరించడానికి శత్రువుకు కూడా ధైర్యం లేదు. కాబట్టి ప్రియమైన సోదరుడా, ప్రియమైన సోదరి, నీ జీవితంలో ఇంకను ఇటువంటి గొప్ప దేవుని నువ్వు విశ్వసించకుండా ఉన్నట్లయితే ఒక మాట చెప్పడం ద్వారా ఆయన నీ హృదయంలోనికి వస్తాడు. ఆయన కోరుకునేది నీ హృదయాన్ని మాత్రమే. నీవిచ్చే
ఆ యొక్క బహుమానాల వైపు ఆయన పరిగెత్తడు. నీవు ఆయనకి ఏమిచ్చినా కూడా ఆ ఏంటంట హృదయం ఇవ్వకుండా నీవు ఇంకా ఆయనకు దూరముగా ఉన్నట్లే. నీ హృదయం ఇచ్చి నీవు దేవుని కొరకు జీవించగలిగితే ఆయన ఏం చేస్తాడంట, నీ యందు సంతోషించి నిన్న ఆయన రాజ్యంలోనికి వారసుడిగా, అలాగే ఆ పరలోక రాజ్యమునకు వారసుడిగా, వారసురాలిగా దేవుడు చేయగలడు. దేవుడి మాటలు దీవించునుగాక. పాట సంఖ్య 643. మొదటి 2 చరణాలు మాత్రం పాడుకుందాం. పాట సంఖ్య 643. ప్రభుకి స్తోత్రము, మృతిని గెలిచెను. ప్రభుకి స్తోత్రము, మృతిని గెల్చెను. ప్రభు యేసు ఎల్లవేళ విజయమిచ్చును, ఘన విజయమిచ్చును. ప్రభు యేసు ఎల్లవేళ విజయమిచ్చును, ఘన విజయమిచ్చును. ఓ సమాధి మరణమాములెక్కడా, లింగ జయము మరణము ఫలించే సత్యవాక్యము. ఓ సమాధి విజయమేది, మరణమాములెక్కడా, లింగ జయము మరణము ఫలించే సత్యవాక్యము. జై ప్రభు, జై ప్రభు, విజయులం విజయులం. ప్రభు యేసు ఎల్లవేళ విజయమిచ్చును, ఘన విజయమిచ్చును. ప్రభు యేసు ఎల్లవేళ విజయమిచ్చును, ఘన విజయమిచ్చును. దైవ జన్మమందు వారి లోకముం జయింతురు, లోకముం జయించు విజయమే మన విశ్వాసము. దైవ జన్మమందు వారి లోకముం జయింతురు, లోకముం జయించు విజయమే మన విశ్వాసము. జై ప్రభు, జై ప్రభు, విజయులం విజయులం. ప్రభు యేసు ఎల్లవేళ విజయమిచ్చును, ఘన విజయమిచ్చును. ప్రభు యేసు ఎల్లవేళ విజయమిచ్చును, ఘన విజయమిచ్చును. దయచేసి కూర్చోండి, ప్రభుని ఆరాధించుదాం.
పాట సంఖ్య 651. క్రీస్తే ఈ జీవితములో ఎంతైనా మంచి కాపరి, క్రీస్తే ఈ జీవితములో ఎంతైనా మంచి కాపరి, దుఃఖ సుఖంబులలో ఆయనే సహాయకుడు మనకు, దుఃఖ సుఖంబులలో ఆయనే సహాయకుడు మనకు, క్రీస్తే ఈ జీవితములో ఎంతైనా మంచి కాపరి, క్రీస్తే ఈ జీవితములో ఎంతైనా మంచి కాపరి, కష్ట బాధలలో మన ప్రభువు సమీపముగా ఉండేదెంతో, కష్ట బాధలలో మన ప్రభువు సమీపముగా ఉండేదెంతో, గాలి తుఫానులను గద్దించుతూ మనతో నుండే యాత్రలో, గాలి తుఫానులను గద్దించుతూ మనతో నుండు యాత్రలో, క్రీస్తే ఈ జీవితంలో ఎంతైనా మంచి కాపరి, క్రీస్తే ఈ జీవితములో ఎంతైనా మంచి కాపరి, ఇహలోక సాగరము దాటు నాకుడు అలలెంతో మనలను కదిలించగా, ఇహలోక సాగరము దాటు నాకుడు అలలెంతో మనలను కదిలించగా, మునుగునప్పుడు మొరపెట్టినా మనలా రక్షించుతానే, మునుగునప్పుడు మొరపెట్టినా మనలా రక్షించుతానే, క్రీస్తే ఈ జీవితములో ఎంతైనా మంచి కాపరి, క్రీస్తే ఈ జీవితములో ఎంతైనా మంచి కాపరి, జీవిత నావపై దాడి చేసి సాతాను క్రియలకు భయపడక, జీవిత నావపై దాడి చేసి సాతాను క్రియలకు భయపడక, ధైర్యము కొరకై ప్రార్థించిన ప్రభువే మనల నడుపు, ధైర్యము కొరకై ప్రార్థించిన ప్రభువే మనల నడుపు, క్రీస్తే ఈ జీవితములో ఎంతైనా మంచి కాపరి, క్రీస్తే ఈ జీవితములో ఎంతైనా మంచి కాపరి, జీవితములో నిరాశ చే కృంగిపోయి ఉన్నప్పుడు, జీవితములో నిరాశ చే కృంగిపోయి ఉన్నప్పుడు, విజయము నీచే బలపరచి జీవ కిరీటమిచ్చును, విజయము నీచే బలపరచి జీవ కిరీటమిచ్చును, క్రీస్తే ఈ జీవితములో ఎంతైనా మంచి కాపరి, క్రీస్తే ఈ జీవితములో ఎంత
ఎంతైనా మంచి కాపరి యేసు ప్రభువే మన దుర్గము ఆయన చెందే నిలచిన యేసు ప్రభువే మన దుర్గము ఆయన చెందే నిలచిన నిశ్చయముగా జయంతుము ఓడిపోవును శత్రువు నిశ్చయముగా జయంతుము ఓడిపోవును శత్రువు జీవితములో ఎంతైనా మంచి కాపరి క్రీస్తే ఈ జీవితములో ఎంతైనా మంచి కాపరి. బలం సమీపించక మునుపు రండి అదే మాట అనగా ఆదికాండం 22వ అధ్యాయము 17వ వచనం అందరం కలిసి చదువుకుందాం. బుక్ ఆఫ్ జెనసిస్ చాప్టర్ 22 వర్స్ 17. ఆదికాండము 22వ అధ్యాయము 17వ వచనం. నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలెను సముద్ర తీరమందలి ఇసుక వలెను నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపచేసేదను. నీ సంతతి వారు తమ శత్రువుల గవిని స్వాధీనపరచుకొందురు. మనం ఇందాక ఏం నేర్చుకుంటూ వచ్చాం? ప్రభును ఆరాధించడం కొరకై దేవుడు మనకేమి ఇస్తూ వచ్చాడంట? 2 విషయాలను, అనగా మొదటిగా దేవుని రాజ్యమునిచ్చాడు, రెండవదిగా పరలోక రాజ్యమును దేవుడు మనకిచ్చాడు కదా. అయితే ఇక్కడ మనము చూస్తే ఎట్లా మనం మన జీవితంలో ఈ పరలోక రాజ్యమునకు వారసులుగా చేయబడగలము? రక్షింపబడితే సరిపోతుందా? రక్షింపబడిన ప్రతి ఒక్కరూ పరలోక రాజ్యమును స్వతంత్రించుకుంటారా అని అంటే, అయితే రక్షింపబడిన వ్యక్తి పరలోక రాజ్యమును ఎలాగ స్వతంత్రించుకొనగలడు? లేదా రక్షింపబడిన ఏ వ్యక్తి పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోగలడు అన్నది మనం ఆలోచన చేయాలి కదా. ఒక వ్యక్తి వాస్తవానికి చూస్తే ఇంకా చివరి అంచుల దగ్గర ఉన్నాడు అనుకోండి, మరణానికి. ఎక్కడున్నాడంట? మరణానికి చివరినున్నాడు. అంటే యాక్సిడెంట్ అయింది, ఇంకా కొన్ని నిమిషాల్లో చనిపోతాడని మనకు అర్థం అవుతా ఉంది. అట్లాంటి వ్యక్తి రక్షింపబడిన తరువాత అంటే ఏమని, అయ్యా నీ పాపాలు ఒప్పుకో, ఇప్పుడైనా దేశయ్యా నేను పాపినని నువ్వు చెప్పు బాబు అని మనం చెప్పినప్పుడు పలికి వెంటనే చనిపోయినాడు అనుకో, ఎక్కడికి వెళ్తాడు? పరలోక రాజ్యం వెళ్తాడా? నరకాగ్నికి వెళ్తాడా? పరలోక రాజ్యంకి వెళ్తాడు. అయితే పరలోక రాజ్యంలో వారి కొరకే గొప్ప మేడలు ఏమి ఉండవు కదండి. ఎందుకంటే వారు చివరిన వారి జీవితం అంతం అందించబడతా ఉన్నప్పుడు వారు దేవుణ్ణి దేవుడిగా గుర్తెరిగారు. కాబట్టి మనం ఇక్కడ చూస్తే అయితే ఆ నిత్య రాజ్యములో మనము స్వతంత్రించుకోవాలి అని అంటే మనము చేయాల్సిన 2 పనులు మనకు నిత్యం ఏం చేస్తూ ఉంటాయి? గుర్తు చేస్తూ ఉంటాయి. నెంబర్ 1, ప్రొటెక్టింగ్ అవర్ సెల్ఫ్. ఇప్పుడు ఎవరైనా సరే మన మీదకి కొట్లాటకు వచ్చినారనుకో, మనం ఏం చేస్తాం? 2 పనులు చేస్తాం. ఒకటి, ధైర్యం ఉండే వాళ్ళైతే ఎదురు పోరాడతారు. రెండోదైతే రెండో గుంపు ఎవరంట? పారిపోతారు కదా. కాబట్టి ఈ రెండిట్లో ఏదో ఒకటి మనం చేయాల. మనము ఒక 3 విషయాలు లోకములో ఉన్నవి ఏంటంట? లోకములో ఉన్నదంతా ఏంటంట? శరీరాశ, నేత్రాశ, జీవపుడంబం. వీటి నుంచి మనల్ని మనం ఏం చేసుకోవాలంట? కాపాడుకోవాలి. మనకు తెలియకుండానే ఇవి మన లోపలికి వస్తాయి కదా. మనకు తెలియకుండానే అవి మన లోపలికి వస్తాయి. మనం కాపాడుకోలేదనుకో, ఎవరు ఇబ్బందుల పాలవుతారు? ఎవరు ఆ పరలోక రాజ్యంను స్వతంత్రించుకోలేరు అంటే మనమే. శరీర ఆశలను
యోసేపు యవన ప్రాయంలో ఏం చేస్తా వచ్చాడంట? జయిస్తా వచ్చాడు. ఎన్నో ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా తన యవన కాలమును, తన యవన ప్రాయమును యోసేపు ఏం చేస్తా వచ్చాడు? కాపాడుకుంటా వచ్చాడు. 39వ ఆదికాండంలో రాయించబడతా వస్తుంది. ఆయన అంటాడు, నేను ఎట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి నా దేవునికి విరోధముగా నేను పాపము కట్టుకొందును అన్నాడు. హౌ కెన్ ఐ సిన్ అగైనెస్ట్ మై లార్డ్ అన్నాడు. నా దేవునికి విరోధముగా పాపము అన్నాడు. ఆయన అనలే, అయ్యో మా యజమానుడు తెలిస్తే నన్ను తిడతాడే, మా యజమానునికి యొక్క పరుపును నేను ఎట్లా అపవిత్రపరచాలా, మా యజమానుని యొక్క మానచాదమును నేను ఎట్లా అపవిత్రపరచాలని అనలా. ఆయన ఏమన్నాడు? నా దేవునికి విరోధముగా నేను ఎట్లా ఇంత ఘోరమైన దుష్కార్యము చేస్తాను అన్నాడు. ప్రియమైన సోదరుడా, ప్రియమైన సోదరి, చాలాసార్లు మనల్ని మనము కాపాడుకునే ప్రయత్నం ఎందుకు చేయలేకపోతూ ఉంటామంటే దేవుడు మనల్ని చూస్తున్నాడు అన్న భయం మనకు లేకపోవడం బట్టి కదా. దేవుడు ఏమేమి చూస్తాడు? మనం చేసే ప్రతి కార్యము కూడా దేవుడు చూస్తాడు. నువ్వు ప్రార్థన చేయి, దేవుడు చూస్తాడు. నువ్వు బైబిల్ చదువు, దేవుడు చూస్తాడు. నువ్వు ఇతరులను తిట్టేది దేవుడు చూస్తాడు. నువ్వు మంచంలో పండుకొని ఉండి నువ్వు ఆలోచించే ప్రతి పాపపు ఆలోచనలు దేవుడు చూస్తాడు. నువ్వు ఇతరులను శపించే ప్రతి శపనాన్ని దేవుడు చూస్తాడు. నువ్వు ఎవ్వరు చూడలేదు అని గొనుక్కుంటా ఉండి ఆ గొనుగును కూడా దేవుడు చూస్తాడు. సనుగును కూడా దేవుడు చూస్తాడు కదా. మనుషులకు ఎవ్వరికి నీ సనుగు కనపడకపోవచ్చు, కానీ దేవునికి కనపడతా ఉంటది. సనుగులు గొనుగులకు తీర్పు తీర్చేది ఎవరంట? దేవుడే. కాబట్టి మనల్ని మనం కాపాడుకోవాలంటే వీటిని ఏం చేయాలో? దేవుడు చూస్తున్నాడు అన్న భయం మనలో పుట్టాల. ముందు దేవుడు మనల్ని చూస్తున్నాడు అని మనం భయం. ఉదాహరణకి చూస్తామండి, మనము ఎక్కడికైనా సరే ఒక రాబరీకి వెళ్ళామనుకోండి. ఎక్కడికి? రాబరీకి అంటే దొంగతనం చేయడానికి వెళ్ళామనుకోండి. దొంగతనం చేయాలి అని అనుకున్న ఇంటికి సీసీ కెమెరా ఉందనుకో, మనం వెళ్తామా? దొంగతనం చేస్తామా? చేయం. భయం. అయ్యో ఎక్కడ క్లూ దొరుకుతుందో, ఎక్కడ నన్ను పట్టుకుంటారో, ఎక్కడ జైల్లో వేస్తారో, ఎక్కడ నాకు బెయిల్ రాదో, ఎక్కడ నేను అక్కడే మగ్గిపోతానో అన్న భయం ఉంటది కదా. దేవుడు నిన్ను నన్ను చూస్తున్నాడు అన్న భయం ఎప్పుడైతే మనలో ఉంటుందో మనం పాపం చేయడం అసాధ్యం. పాపం చేయడానికి భయపడతాం. అయ్యో నన్ను దేవుడు చూస్తున్నాడు, నేను ఎట్లా పాపం చేయగలను కదా. చాలా మంది ఎట్లాగున్నారంటే ఈ దినాల్లో పిల్లిలాగా ఉన్నారంటే కళ్ళు మూసుకొని పాలు తాగే లెక్క. అంటే ఆ దేవుడు నన్ను చూడట్లేదు పాపం. ఇంతమందిని చూసి దేవుని కళ్ళు పాపం ఏమైపోయినాయంట? ఏమైపోయినాయి? అలసిపోయినాయి. ఒక గంట మనం ఫోన్ చూస్తే మన కళ్ళు పీకినట్టు అనిపిస్తాయి, అవునా కదా. కాబట్టి మనం మన జీవితంలో మొట్టమొదటిగా చేయాల్సిన పని, దేవుడు మనల్ని చూస్తున్నాడని దేవునికి భయపడ్డాం. అదేంటంట? మనల్ని మనం కాపాడుకునే ఒక ప్రయత్నం. రెండవది, ఈ యోసేపు ఏం చేస్తా వచ్చాడంట? తన యవన ప్రాయమును ఎట్లా కాపాడుకుంటా వచ్చాడంట? పారిపోవడం. పాపం ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఏం చేయకూడదంట? మనము ఉండకూడదు, నిలవబడకూడదు. అక్కడ నుంచి ఏం చేయాలా? పారిపోవాలా. నాకు మా ఫ్రెండ్కు జరిగిన ఒక ఇన్సిడెంట్ చెప్తాను. ఒక 5-6 మంది కలిపి ఏం చేశారంటే ఒక పొలంలో ఏం చేస్తా ఉన్నారంటే కార్డ్స్ ఆడుతూ ఉన్నారు. ఏంటంట? కార్డ్స్ అంటే ఇస్పెటాకులు అంటారు కదా, అవి ఆడుతూ ఉన్నారు. అవి ఆడుతూ ఉన్నప్పుడు పాపం మా వాడికి అది తెలియక వాడు అదే టైంలో వాష్రూమ్కి వెళ్ళాడు. అదే టైంకి పాపం వాష్రూమ్కి వెళ్ళాడు పొలాలలోకి. పోలీసులు రైడ్ జరిగినప్పుడు వాళ్ళకంటే ఈడికి ఎక్కువ దెబ్బలు తగిలినాయి. చూడండి ఎట్లుందో. కాబట్టి ఎక్కడైతే పాపం ఉన్నదని మనకు తెలుస్తుందో, రెండవదిగా మనల్ని మనం కాపాడుకునే ప్రయత్నంలో మనం ఏం చేయాలంట? పాపము దగ్గర నుండి దూరంగా పారిపోవాలి. మనం ఏం చేస్తాం? అయ్యో బాగుంది టీవీ బల్లొచ్చింది, చీర బల్లుందా ఏమది, చూసేదేమో చీరను, కానీ మనసు లోపలికి పోయేది ఏంటంట? వాళ్ళు చెప్పిన డైలాగ్సే కదా. ఇవన్నీ ఏంటంట? పాపం. అయ్యో నాకు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారన్న. ఎట్లాంటి వాళ్ళు అంటే తాగుడుపోతుళ్ళు. ఒక వ్యక్తి ఒక మాట అన్నాడు, ఏమని తెలుసా? ధనవంతులతో స్నేహం చేస్తే ధనం రాలేదంట, కానీ తాగుడుపోతులతో స్నేహం చేసినాడంట, తాగే అలవాటు వచ్చిందంట. చూడండి ఎట్లుందో. ప్రేమైన సోదరుడా, ప్రేమైన సోదరి, దుష్ట సాంగత్యము మంచి నడవడికి ఏం చేస్తుందంట? చెరిపేస్తుంది.
10 మంది మంచోళ్ళ మధ్య ఒక తాగుడుబోతోడు పోయినాడు అనుకో, వాడిని తాగుడుబోతాను అంటారా? అనరు. అదే 10 మంది పోకిరి విధవల మధ్య ఒక మంచి వ్యక్తి వెళ్తే ఏమంటారు? వాడిని కూడా పోకిరి అనే పిలుస్తారు కదా. ఎలా ఉంది మన జీవితంలో మన నడవడిక? ఎట్లాంటి సాక్ష్యం పొందుకుంటూ ఉన్నాం? లోకంలోనికి వెళ్ళినప్పుడు మన జీవన శైలి ఎట్లుంది? మనల్ని ఇతరులు ఎట్లాంటి పదజాలంతో పిలుస్తూ ఉన్నారు అన్నది పరిశీలన చేసుకోవాలి. ఎవరైనా ఒక వ్యక్తి మనలను గురించి విమర్శిస్తున్నారు అంటే ఒకటి మనలో నిజముగా అటువంటిది ఏదైనా కానిది ఏదైనా ఉందా అన్నది ఏం చేయాలంట? పరిశీలించుకోవాలా కదా. ఈ దినాల్లో ఏమైపోయిందంటే, అన్న నేనంటే గిట్టలే కాబట్టి వాడు 10 మాటలు అంటున్నాడన్న, 10 కనీసము ఒకటైనా నిజం ఉంటే నీవు నేను ఎవరమంట? వ్యర్థులం. సరి చేసుకోవాలంతే. ప్రభు ఏమంటా వచ్చాడయ్యా? మనల్ని మనమే కట్టుకోవాలంతే. ఎవరు వచ్చి మనల్ని కట్టరు. ఎప్పుడైతే మనం అయా నీవు నన్ను చూస్తున్నావు అని భయం కలిగి ఉంటామో అది మొదటి మెట్టు. రెండోది ఏంటంట? ఎక్కడ పాపం జరుగుతుంటుందో అక్కడి నుంచి పారిపోవడం, అది 2వ మెట్టు. అలా కాకోకుండా పాపం జరిగే చోటు ఉంటే మనమే ఏం చేస్తాం? ఆ పాపము వైపునకు ఆకర్షింపబడతాం. పాపం వైపునకు ఆకర్షింపబడి పాపము చేసి ఆ పాపము వలన వచ్చు జీతమైన ఏంటంట? నిత్య మరణం. మామూలు మరణం కాదు అది. నిత్య నరకాగ్నికి పాత్రునిగా చేసే ఆ మరణానికి మనము ఆహుతి చేయబడతాం. వద్దు. ఒక క్రైస్తవుడిగా, ఒక క్రైస్తవురాలవుగా రక్షింపబడినాను అని చెప్పుకునే నీవు, విశ్వాసివి అని పేరు పెట్టుకున్న నీవు ఏం చేయాలంట? దేవుడు నన్ను చూస్తున్నాడని భయం కలిగి ఉండాల. ఒక మాట అనే ముందు దేవునికి భయపడు కదా. ఒక మాట మాట్లాడే ముందు దేవుడు నన్ను చూస్తున్నాడని నీవు నేను భయపడాలి. కాబట్టి రెండవది ఏంటంటే పాపం జరిగే చోటు నుంచి పారిపోవాల. ఇంకా మూడవది ఏంటంట? చివరిది ఇదే. మూడో మాట ఏంటంటే, మనము దేవుని కొరకు మాత్రమే జీవించాల. ఏంటంట? మూడవ మాట, దేవుని కొరకు మాత్రమే జీవించాల. దేవుడు మనల్ని చూస్తున్నాడు, ఓకే మంచిది, ఆ భయం ఉంది. రెండోది, పాపము నుంచి పారిపోతున్నావు, ఓకే మంచిది, అది కూడా. మూడోది ఏంటంటే దేవుని కొరకు మాత్రమే జీవించాలి. దేవుని కొరకు మాత్రమే జీవించినావనుకో నీకు వేరే పని చేయడానికి, వేరే అది ఆలోచించడానికి సమయం ఉండదు కదా. బాక్సింగ్ అంకుల్ ఎట్లా తన జీవితంలో తాను ఇన్ని గొప్ప మందిరాలను కట్టించగలుగుతూ వచ్చినాడంటే ప్రార్థన. దేవుని కొరకై నేను ఏదైనా చేయాలి అన్న ఆలోచన ఉంటే మనం వేరే ఆలోచనలు ఎప్పుడు ఉండవు కదండి. కొంతమంది అంటారు, ఏంటి నీ గురి ఏంటి, నీ గోల్ ఏంటి అని అంటారు. మన గురి లేదా మన గోల్ మన దేవుడై ఉన్నాడు అనుకో, మనం వేరే బయటకి సమయం ఇచ్చే అంత సమయం మనకు ఉంటుందా? ఉండదు కదా. ఒక ఐఏఎస్ చదవాలి అని అనుకున్నాడు, తిన్నాడా లేదా అని ఆలోచించాడు, గురి దగ్గరికి వెళ్ళాడా లేదా అని ఆలోచిస్తాడు. ఒక క్రైస్తవుని యొక్క గురి ఏంటంటే క్రీస్తు అయి ఉండాలా. నేను బ్రతికేది నా దేవుని కోసమే, భూమి మీద ఉన్నంత కాలం దేవుని రాజ్యమును కట్టేదాని కోసమే, చచ్చిపోయిన తర్వాత పరలోక రాజ్యములో జీవించడం కోసమే. ఇట్లాంటి గురి ఉన్నదనుకో మనం పడిపోతామా? మనం మన యొక్క దేవుడిచ్చిన రక్షణను కొనసాగించకుండా వెనక్కి చేజారిపోదానికి అవకాశం ఉందా? లేదు. కాబట్టి పరీక్షించుకోవాలి. దేవా, నువ్వు చూస్తున్నావు అన్న భయం నాలో ఉందా లేదా? పాపం ఉన్న చోటు నుంచి పారిపోతున్నానా లేదా? మూడోదిగా నీ కోసం మాత్రమే జీవిస్తున్నానా, లేదంటే నా యొక్క శరీర ఇచ్చలు, లోక ఇచ్చలు, నా మనసు యొక్క ఇచ్చలు నెరవేర్చుకోవడానికి నేను బ్రతుకుతున్నానా అని పరిశీలించుకొని మనం బలను సమీపించదు. మోకరించండి. దేవుడి మాటలు దీవించును గాక. ప్రేమగల తండ్రి, జీవంగల దేవా, మరి ఒక పర్యాయం స్తోత్రమయ్యా, కరుణించండి దేవా. చెప్పబడిన మాటలు నీరు కట్టి మీరు ఫలింప చేయండి. నాలో మాలో ప్రత్యేకించి విజ్ఞాపన చేస్తున్నాం. చెప్పబడిన మాటలు నాలో మాలో దేవా, నా మటుకు నేను, మా మటుకు మేము పరీక్షించుకొని ఈ మాటలు నాలో మాలో ఉన్నాయా లేదా అని దేవా యోగ్యకరమైన రీతిలో పరిశీలన చేయబడిన వారమై దేవా, మీరు మమ్మల్ని అంగీకరించే విధానములో మేము బలను చేరుటకు కృపను అనుగ్రహించమని యేసే నామమున ప్రార్థించడి బ్రతిమాలి వేడుచున్నాం తండ్రి. కాబట్టి ఆయన ఒక రొట్టెను పట్టుకొని దాన్ని విరిచి
ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీన్ని చేయడం చెప్పిన నేను. మా ప్రియ తండ్రి, మీ శరీరంలో సాదృశ్యమైన రొట్టెను సమీపిస్తుండగా యోగ్యకరమైన రీతిలో పాలు పొందుటకు మీ కృపను అనుగ్రహించమని యేసయ్య నామమున ప్రార్థించడి బ్రతిమాలి వేడుచున్నాం తండ్రి. ఆమె. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన ఒక పాత్రను ఎత్తుకొని, ఇది నా రక్తం వలనైన క్రొత్త నిబంధన, దీనిలో త్రాగునప్పుడల్లా మీరు నన్ను జ్ఞాపకం చేసుకుంటూ దీనిని చేయడం చెప్పిన నేను. మా ప్రియ తండ్రి, మీ రక్తమునకు సాదృశ్యమైన ద్రాక్ష రసమును సమీపిస్తుండగా యోగ్యకరమైన రీతిలో పాలు పొందుటకు సహాయం చేయమని యేసయ్య నామమున ప్రార్థించడి బ్రతిమాలి వేడుచున్నాం తండ్రి. ఆమె. ప్రేమగల తండ్రి, జీవంగల దేవ, మరి ఒక పర్యాయం స్తోత్రమయ్యా. మీ శరీరంలో సాదృశ్యమైన రొట్టె, మీ రక్తంలో సాదృశ్యమైన ద్రాక్ష రసమును దేవ, ఎవరు ఐక్యంగా పాలు పొందరో క్షమించండి, యోగ్యకరమైన రీతిలో పాలు పొందటకు సహాయం చేయండి. మిగిలిన రొట్టె ద్రాక్ష రసం అనేకులను చేర్చబడవలసిన వారిని సూచిస్తుండగా అనేకులను దేవా మీరే రక్షిస్తూ రావాల్సిందిగా ప్రార్థన చేస్తున్నాం. అటు తిరిగి కులామక్కను బట్టి స్తోత్రాలు, కరుణించము, మంచి ఆరోగ్యం దయచేయము, కుటుంబాన్ని రక్షించండి. శిరీషాన్ని బట్టి స్తోత్రాలు, డెంగ్యూ ఫీవర్తో బాధపడుతూ ఉంది, దేవ బిడ్డను ముట్టండి, రక్త కణాలు పెరిగి దేవ మంచి ఆరోగ్యంతో నింపబడలాగున మీరే సహాయము చేయండి తండ్రి. అటు దస్తగిరన్నం బట్టి స్తోత్రాలను చేస్తున్న పనులు తోడుగుండని బాబును కూడా మీరే కరుణించండి. సినన్నం బట్టి స్తోత్రాలు దేవా, అట్లాగూ నిహారికను బట్టి స్తోత్రాలు, కరుణించము, ఇరువురికి మంచి ఆరోగ్యం దయచేయండి. వారు చేస్తున్న పనిలో మీరు తోడుగుండండి, వారి చేతుల కష్టార్జితమును మీరు ఆశీర్వదించండి. ప్రేమించి ఇచ్చిన బహుమానమును బట్టి స్తోత్రాలు దేవా. జాన్ అట్లాగూ స్మైలీని మీరే మంచి ఆరోగ్యంతో నింపండి. అటు ప్రత్యేకించి విజ్ఞాపన చేస్తున్నాం రాజన్నం బట్టి స్తోత్రాలు, దేవ శ్రీదేవకను బట్టి స్తోత్రాలు, కరుణించము, ఇరువురిని కరుణించి కుటుంబాన్ని ఆదరించండి. దేవ ప్రభాస్ లేని లోటును మీరే తీసివేయండి. అట్లా పండును దేవ వైష్ణవిని కరుణించండి. వైష్ణవిని కూడా మంచి ఆరోగ్యంతో మీరు నింపుతూ రావాల్సిందిగా ప్రార్థన చేస్తున్నాం. అట్లా యోహాను మామను బట్టి స్తోత్రాలు, కరుణించము, పడకలో ఉన్నాడు, మీరే మంచి ఆరోగ్యం దయచేయండి. తనకు వస్తా ఉన్న దుష్ట పీడకలల నుంచి విడిపించండి దేవా. అట్లు త్వరగా కోలుకొనులాగున మీరు అనుమతించండి. అమ్మనవను బట్టి స్తోత్రాలు, కరుణించండి, ఇరువురికి మంచి ఆరోగ్యం దయచేయండి దేవ. మీరే వారిని బలపరుస్తూ రావాల్సిందిగా ప్రార్థన చేస్తున్నాం. మీ దాసరాలు నన్ను కరుణించము, ఇరువురిని సంపూర్ణమైన బహుమానం కొరకు సిద్ధపరచము. అటు తిరిగి మా తండ్రి
భాగ్యమత్త మోసమును బట్టి స్తోత్రాలు. ఇరువురికి మోకాల నొప్పి నుంచి విడిపించి మంచి ఆరోగ్యం దయచేయండి. శిరమంజేజిని కరుణించము, వృద్ధాప్యంలో ఉంది మంచి ఆరోగ్యం దయచేయము. అట్లా తిరిగి శిరీషను బట్టి స్తోత్రాలు, కరుణించండి, మా తండ్రి మంచి ఆరోగ్యం దయచేయండి. దేవా మంచి మార్కులతో పాస్ అవుటకు మీరు అనుమతించండి. తిరిగి హరన్న కుటుంబాన్ని బట్టి స్తోత్రాలు, హైమక్కను బట్టి స్తోత్రాలు. దేవా ప్రేమించి ఇచ్చిన నానిని బట్టి స్తోత్రాలు, కరుణించండి. అన్న చేస్తున్న పనులు మీరే తోడుగుండి ఆశీర్వదించండి. చక్రి అన్నం బట్టి స్తోత్రాలు. దేవా అన్న చేస్తున్న పనులు తోడుగుండండి, మీరే ఆశీర్వదించండి. బేతెలు సరిహద్దులను మీరు విశాలపరచండి. దేవా అయోగ్య దాసు నన్ను కరుణించము, మంచి ఆరోగ్యం దయచేయము. దేవ 10వ తారీఖు నుంచి పరీక్షలు ఉంటున్నాయి, మీరే బలపరచండి. మంచి మార్కులతో పాస్ అవుటకు మీరు అనుమతించమని వందనములు చెల్లిస్తే నామమున ప్రార్థించడి బ్రతిమాలి వేడొచ్చున్నాం తండ్రి, ఆమేన్. పాట సంఖ్య 65, 10వ చరణం మాత్రం పాడుకుందాం. పిల్లలానాశీర్వదించియు బలపరచని గోమముల్, పిల్లలానాశీర్వదించియు బలపరచని గోమముల్, మంచి గోధుమ పంటతో నిన్ను తృప్తిగా నోచును. మంచి గోధుమ పంటతో నిన్ను తృప్తిగా నోచును. దేవునికి స్తోత్రము, గానము చేయుటయే మంచిది మనమందరము స్తుతి, గానము చేయుటయే మంచిది. అని ప్రార్థిస్తుంటున్నాం ప్రభువా. అటు తండ్రి ప్రత్యేకించి నాయన మరి తండ్రి మరి రాజన్న కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మరి ప్రభాస్ లేని లోటును మీరే తీర్చండి ప్రభువా. కుటుంబాన్ని ఆదరించండి నైనా, బలపరచండి ప్రభువా. ఆ యొక్క బిడ్డ మీతో కూడా యొక్క పరలోక రాజ్యంలో సంతోషముగా ఉన్నాడని ఆ యొక్క తల్లిదండ్రులు ప్రభువా మరి తెలుసుకుని ప్రభువా వారి యొక్క జీవితంలో నెమ్మదిగా ఉండుటకు తండ్రి మీరే సహాయం చేయండి. అట్లు ప్రభువా తండ్రి సంఘం అంతటిని దేవా మీరే బలపరచండి. ఎవరైతే అనారోగ్యంగా ఉంటున్నారో వారిని ముట్టండి. సంపూర్ణమైన ఆరోగ్యమును తండ్రి మీరే దయచేస్తూ రమ్మని వందనాలు చెల్లిస్తూ యేసయ్య పరిశుద్ధమైన నామమున స్తుతించి ప్రార్థించడి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఇక్కడ చేరిన మనకును సకల పరిశుద్ధులకును ఇప్పుడు నెలప్పుడు సదాకాలము తోడయుండును గాక, ఆమేన్. అందరికీ ప్రైజ్ ద లార్డ్.